శనార్థులు ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేటలో జనజాతర సభ ఈసారి ఖచ్చితంగా చూపిస్తాడంట హవా. హరీష్ రావు సారు ఆవేశం, దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలంట హస్తం. పెట్రోల్ బంకులో కొత్త తరహా మోసం, జాగ్రత్తగా ఉండాలంట జనం. అరవింద్ సారు ఆగ్రహం, చేగుర్తు లీడర్లు అంబేద్కర్కి ఇవ్వలేదట కనీస గౌరవం. మామ వంతుకు ముచ్చట తెచ్చిన తమ్ముడు. హలో ఎలకం 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 చేనార్తి అందరికి. ఇవాళ తెలంగాణలో చేగుర్తు పార్టీ లీడర్లు మస్తు పెద్ద మీటింగ్ పెట్టిండ్రులా. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇంకా మిగిలిన చేగుర్తు పార్టీ లీడర్లు అందరూ తెలంగాణ జనజాతర పేరుతోనే మస్తు పెద్దగా మీటింగ్కి ఏర్పాట్లు చేసిండ్రు. అక్కడ ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం చలో. మాట ఇచ్చినట్టుగా మీరండగా నిలబడి డాక్టర్ పర్ణికమన్ నారాయణపేట శాసనసభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే మీకు నేను చెప్పిన మాటగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 1,30,000 ఎకరాలకు 4,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేసి ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. మన పక్కనే పరవళ్ళు దక్కుతున్న కృష్ణానది జలాలు గ్రామ గ్రామాన ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, గద్వాలను ఇతర ప్రాంతాలను రాయచూర్లను రైలు కూత వినిపిస్తుంటే మక్తల్ నారాయణపేట కొడంగల్ పరిగి వికారాబాద్ వరకు ఈ ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది, మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను 10 సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు, బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు. ఎందుకంటే వీళ్ళెవరికి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ముఖం లేదు, వాళ్ళని అడగడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ గతి లేదు. పటాకులు ఎప్పుడు కాలుస్తామంటే ఏం చెప్తారులా? మా అయితే దీపావళి పండుగకి, లేదంటే కాలుస్తే గిలిస్తే కొత్త సంవత్సరం పూటనో కాలుస్తారు, అంతే కదా. కానీ ఇక్కడ పోరని చూడుండ్రి ఎంత ఎచ్చిడి ఉందో, ఏం చేస్తున్నాడు. కలుదాయిన కోతిని మందుదాయిన మనిషిని ఎవడు ఆపలేడు అన్నట్టు చూసిర్రా గా పోరడు బాంబులు ఎట్ట పట్టుకుని కాలుస్తుండో. అబ్బరా బిడ్డ, ఊరు వారి గంతంగానే దాయిన వారా, అంత సోయి లేకుండా అయినవా దేవుడా. అది గయంత చిన్నగా మెల్లగా ఏమన్నా కావాలి, నీ ముఖం అంతా రోడ్లేసి నూరిన పచ్చడి లెక్క అవుతుంది. మళ్ళా ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగింది అయితే ఎరకలేదు, కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతుంది. మీకు సుత చూపిస్తామని పట్టుకొచ్చిన. గా పోరలు దోస్తు గాని పెళ్లి దావత్ల కడుపు గింత కూడా ఖాళీ లేకుండా బిర్రుగా తాగినట్లున్నారు. తాగితే ఎవరైనా ఉత్తగానే ఊకుంటారా చెప్పుర్రి. లోపల ఉన్న ప్రభుదేవ మైకేల్ జాన్సన్ మన బాలయ్య బాబు తన్నుకుంటూ వచ్చినట్టుండు. ఇక మస్తు డ్యాన్స్ చేసిర్రట. అయితే డ్యాన్స్ మామూలుగా వేసుడు వరకు అయితే సరే, కానీ ఇక్కడ పటాకుల డబ్బాని ఏకంగా నెత్తిన పెట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు ఈ దొర. పక్కనున్న దోస్తుగాడు డబ్బా విసిరేస్తే చక్కగా వచ్చి వీని నెత్తిలో పడ్డదంట. అయితే అప్పటికే ఫుల్ గా తాగి ఎక్కడో ఏర్పడకుండా డ్యాన్సులు చేసిన ఈ దొర గా టపాసుల డబ్బాని సుత గట్లనే నెత్తిన పెట్టుకుని డ్యాన్స్ చేసిండంట. అంత సోయి లేకుండా ఉన్నాడు. అంతగానో ఎందుకు తాగాలి చెప్పుర్రి. గాయంతో ఏమన్నా అయితే గా పోరని పరిస్థితి ఏంది మీరే చెప్పుర్రి కదా. అందుకే మీరు సుత గట్లా చేయకుర్రి. పెళ్లి కాడ దావత్ అయినా ఇంట్లో దావత్ అయినా ఏడ చేసుకున్నా జరంత పైలంగా ఉండుర్రి మరి. చేగుర్తు పార్టీ లీడర్లని కమలం పువ్వు పార్టీ లీడర్ ధర్మపురి అరవింద్ సారు ఫుల్లు గరుచుకున్నాడు. అంబేద్కర్ సార్కి కనీసం మర్యాద ఇయ్యని పార్టీ మీది అని పొట్టు పొట్టు మాటలు అన్నాడు. సార్ మాట్లాడుతున్నాడు, మీరే వినుండ్రి.
కమలపు పార్టీ లీడర్ ధర్మపురి అరవింద్ సార్ చేయి గుర్తు పార్టీ లీడర్లను పొల్లు గరుచుకున్నాడు వాళ్ళ సార్ మాట్లాడుకుంటూ అంబేద్కర్ సార్ని మానసికంగా హింసించిన పార్టీ మీ చేయి గుర్తు పార్టీ అని అన్నాడు. అంతేకాదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కనీసం అంబేద్కర్ సార్ కాలు పట్టుకునే అర్హత సుతలేదన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 75 సంవత్సరాల చరిత్రలో అందరినీ మభ్యపెట్టినట్టు మళ్ళీ ఇవాళ దళిత సమాజాన్ని మభ్యపెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు. భారతీయ జనతా పార్టీ 370 తీసేసడం కానీ ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టడం కానీ ఇవన్నీ అంబేద్కర్ గారి ఆశయాలని ఇంప్లిమెంట్ చేస్తున్నదండి. జస్ట్ 2-3 ఉదాహరణలు చెప్తున్నాను నేను. ఈ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి క్యాబినెట్ లో పొగబెట్టి ఆయనని క్యాబినెట్ నుంచి రాజీనామా చేసేటట్టు పొగబెట్టి ఆయన రాజీనామా చేసినాక 1952లో నార్త్ బాంబే నుంచి ఎలక్షన్ నిలబడితే అంబేద్కర్ గారి అసిస్టెంట్ ని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కావాలని హ్యూమిలియేట్ చేసి ఆయన ఎన్నికల్లో ఓడగొట్టింది. అంబేద్కర్ గారి జయంతి నాడు అంబేద్కర్ గారికి దండేశుడు కాదు, అంబేద్కర్ గారి కాళ్ళను కూడా తాగడానికి వీళ్ళు అర్హులు కాదండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది నాకు తెలిసిన మీద విషయాలే. చాలా హ్యూమిలేట్ చేసిండ్రు అంబేద్కర్ గారిని. ఆయన బతికినప్పుడు హ్యూమిలేట్ చేసిండ్రు, ఆయన చనిపోయినాక కూడా గౌరవించలేదండి కాంగ్రెస్ పార్టీ. ఇలా చేయగుర్తు పార్టీ సర్కార్ లీడర్లను ఒక దిక్కు హరీష్ రావు సారు, ఇంకో దిక్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇద్దరు పొట్టుగా అరుచుకున్నారు. ఒక దిక్కు రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, జనాలు తాగేందుకు నీళ్లు లేక తిప్పలు పడుతున్నారని మస్తు గరమైనరు. మాటలు ఎక్కువ చేతలు తక్కువ. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, మరి మొన్న ఓట్లు వచ్చినప్పుడు కర్ణాటకకి వెళ్ళి లీడర్లు వచ్చిండ్రు, పైసలు తెచ్చిండ్రు, బాగానే వంచిండ్రు. మరి ఇప్పుడు నీళ్ళు ఎందుకు తేవడానికి చేతన అయితే లేదు. మీకు బాగా మాట్లాడుతున్నారు కదా. ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నారాయణపూర్ డ్యామ్ లో 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క 5 టీఎంసీలు ఈ ప్రాంత ప్రజల పంటలు కాపాడడానికి, ప్రజలకు నీళ్లు తాగియడానికి తేవడం చేతనైతే లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని ఇలా అంకుశంతో పొడిచి కళ్ళు తెరిపించడం కోసమే కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్ష. ఈ దీక్ష మీకోసం, ఈ దీక్ష అక్క చెల్లెల కోసం, ఈ దీక్ష ఈ ప్రాంత రైతుల కోసం కృష్ణమోహన్ రెడ్డి గారు చేశారు. 100 రోజుల్లో 220 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు రోడ్డు మీద పడ్డారు, రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు దీక్ష చేస్తా ఉన్నారు. ఇవాళ ఏమైపోయిందంటే వద్దురో నాయన ఈ కాంగ్రెస్ సర్కారు అని 4 నెలల్లోనే ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మనం ఎంతో ప్రేమతో కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక నుంచి డబ్బుల మూటలు మోసి ఓడగొట్టాలనుకున్నా ఛాతీ చూపించి బిడ్డ నన్ను ఓడగొట్టలేరు, మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు, మేము గెలుస్తామని తొడగొట్టి చెప్పి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారు 5 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి ఈ నడిగడ్డ బిడ్డల దాహార్తి తీర్చండి అని అడుగుతున్నారు మిత్రులారా. మరి ఇదే నడిగడ్డ నుండి పోతున్న కృష్ణా నది, తుంగభద్ర నది, ఇవి 2 కూడా పక్కన కొల్లాపూర్ పోతాయి, కొల్లాపూర్ నుంచి అలంపూర్ పోతాయి. కానీ కొల్లాపూర్ అలంపూర్లు ఏం చేస్తున్నారయ్యా? అలంపూర్ వనపర్తి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఏసీ రూములల్లో కూర్చొని వాళ్ళ మంత్రులు, వాళ్ళ ముఖ్యమంత్రులు సిగ్గు లేకుండా క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు. మరోవైపు ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు చేగుర్తు పార్టీ లీడర్లను ఇచ్చిన హామీల గురించి దీక్ష చేస్తున్నాడు. ముచ్చట్లేందో మల్క చూసొద్దాం పాలి.
ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. ఇవాళ కిషన్ రెడ్డి సార్ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల కోసం రైతన్నల కోసము సారు రైతు దీక్ష చేస్తున్నాడు. సారు మాటలు మీరు పాలినుర్రి. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా? తెలంగాణ ప్రజలు చూశారు గతంలో బీఆర్ఎస్ పార్టీని. హామీలు ఇచ్చాడు. దళిత బంధు, దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు. గిరిజన బంధు, గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు. అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని, బీసీలకు కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు. కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాను, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది. మీరు వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. గజ దొంగలు పోయి గరాణ దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో. ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. ఒక వస్తువులు రాజ్యం పోయి మరొక వస్తువులు రాజ్యం వచ్చింది. మార్పు అంటే ఏందో చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు. ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది. ఈ మార్పే వచ్చింది తెలంగాణలో. దోపిడీలో మార్పు రాలా, అదే రకమైనటువంటి దోపిడీ. అవినీతిలో మార్పు రాలా, అదే రకమైనటువంటి అవినీతి. ఇచ్చిన మాట తప్పడంలో మార్పు రాలా. కేసీఆర్ అన్నాడు, నేను ఈ తెలంగాణకు ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తా, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప నేను మాట తప్పనన్నటువంటి కేసీఆర్ మరి మీ మాటలో ఏ తేడా ఉంది అడుగుతాను. మనకి ఎవరి మీదన్నా కోపం ఉంటే ఏం చేయాలుల్లా? తిడితే తిట్టాలి, లేకపోతే కొట్టాలి. అంతేగాని జనాలందరి ముంగట గిట్లా చేస్తారా చెప్పుండ్రి? తప్పు కదా. ఇంతకెవరు చేసిండ్రు, ఏం చేసిండ్రు అనుకుంటున్నారా? ఆలస్యం దేనికి మరి చూడుండ్రి. అవును కదా, మనకెంత కోపం ఉంటే మాత్రం జనాల నడుమ గిట్లా చేస్తారు చెప్పుర్రి. ఇంతకు ఏమైంది అనుకుంటుర్రా? అసలు ముచ్చట ఏందంటే జగనాల్ సార్ ఎలక్షన్ల ప్రచారం కోసం అని అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు కదల్లా. గట్ల బస్సుల ప్రచారం కోసం అని విజయవాడ దగ్గరికి పోయినట. అట్లా సార్ బస్సు యాత్ర పోగానే ఇంతలోనే ఎవరో జనాల నుంచి వెళ్ళి చక్కగా జగనాల్ సార్ మీదకే రాయి ఇసిరేసిండ్రట. అట్లా ఇసిరితే ఆ రాయి చక్కగా వచ్చి సార్ ఎడమ కన్నుకు తాకిందట. అగో మీరే చూడుర్రి, సార్ కన్ను ఎట్లా కమిలిపోయిందో. దెబ్బకి సార్కి 2 కుట్లు సుత పడ్డాయంట. ఇక జగనాల్ సార్ దెబ్బ తాకిందని పాపం ఒక రోజు బస్సు యాత్రను వాయిదేసిర్రట. తిరిగి మళ్ళా ఈ రోజు సార్ బస్సు యాత్ర షురు అయింది. అయినా గంతమంది ముందు సూటి పెట్టి చక్కగా ముఖ్యమంత్రి సార్ మీన్కే రాయి విసిరినట్టే వాళ్ళకి సార్ మీద ఎంత కోపం ఉందో. మళ్ళా అయినా గట్ల రాళ్ళు రప్పలు వేసుడేందన్నట్లు. ఎట్లయినా ఎలక్షన్లకు ఎంత దూరం లేదా? మీకున్న కోపాలు ఓటని ఆయుధంతో కొట్టండి అన్నలు. అంతేగాని గట్ల చేసుడు తప్పు కదా. అయితే జగనాల్ సార్ మీదకి ఇసిరిన రాయి పక్కకున్న ఒక సర్కార్ బల్లె నుండి కొంతమంది పోరగాలు ఇసిరని చెప్తున్నారు పోలీసులు. ఇక సార్కు దెబ్బ తాకిందని తెలిసి మన కేటీఆర్ సారు అటు చంద్రాల్ సారు ఇద్దరు జగనాల్ సార్కు జాగ్రత్తలు చెప్పిర్రు. పెట్రోల్ బంకులకు పోగానే ఒక 100 రూపాయల నోట్ ఇచ్చి అన్న ఒక 100 పెట్రోల్ కొట్టన్నా అని చెప్పి దిక్కులు చూస్తారు. ఇంకొంతమంది బరాబర్ పెట్రోల్ కొడుతున్నారా లేదా అని చూస్తారు. ఇంకొంతమంది ఏం చూడాలి, మంచిగానే కొడతారులే అని ఫోన్ల ముఖం పెట్టి చూస్తారు. కానీ మీరు గట్ల పెడితే ఇగో గిట్ల అవుతుంది.
మీటర్ బరాబర్ చూపిస్తుంది, పైసలు మాత్రం బరాబర్ తీసుకుంటారు, కానీ బండి మాత్రం పూరగా తొవ్వ ఎల్లది, నడి రోడ్డు మీదనే అయిపోతది, కండ్లకు కనబడదు, మోసం ముఖం మీద ఏర్పడదు, అచ్చు గట్లనే చేసిర్రంట. ఈ ముచ్చట వరంగల్ జిల్లా సింగరాజపల్లిలో జరిగిందట. ఒక అన్న పెట్రోల్ పోసుకుని పెట్రోల్ ట్యాంక్ లో పైపు పెట్టక ముందే రీడింగ్ ముళ్ళు రాకెట్ లెక్కలు పోతుందంట. హాహా ఇదేకడి కథ అని గా అన్న వచ్చి చెక్ చేసే మొత్తం కథ అంతా బయట పడ్డదంట. ఇక బంకులో పనిచేసేటోళ్ళని అడిగితే ముక్క మాట్లాడితే ఒట్టంట. ఇక గా అన్న మొత్తం సెల్ ఫోన్ లో వీడియో తీసిండు. అయితే ఇప్పుడు దొరికింది కానీ గిట్ల ఎన్ని దినాల నుండి జనాలను మోసం చేస్తుర్రని అందరు మస్తు గరం అవుతున్నారు. అటెంకలగా పెట్రోల్ బంక్ ఓనర్ మీద సుత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కదా నోళ్ళ, అన్నిట్లో మోసం చేస్తుంట్రి, ఆఖరికి గీ దీంట్లో సుత మోసం చేయాలన్నా పెట్రోల్ బంక్ అన్నోళ్ళు. పెట్రోల్ కొట్ట ముందుకే 17.56. కార్ గుర్తు పార్టీ లీడర్ జగదీష్ రెడ్డి సార్ చేగుర్తు పార్టీ లీడర్ల మీద ఇరుసుకుపడ్డాడులా. మీరు కేసీఆర్ సార్ని ఏం చేయలేరు అని అంటున్నాడు. అంతేకాదుల్లా మీకు దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేసి మాట్లాడండి అని చేగుర్తు పార్టీ లీడర్లకి దమ్కి సుత ఇచ్చిండు జగదీష్ సారు. ఓ పాలి మీరు సుత వినుండ్రి సార్ మాటలు. అవునల్లా మిర్యాలగూడలో జరిగిన మీటింగ్ లో జగదీష్ రెడ్డి సార్ మాట్లాడుకుంటూ తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుంది అన్నాడు. ఈ సేపాటి లీడర్లకు సర్కారుని నడుపుట చేత కాదు, ఇన్ని రోజుల నుండి పొలాలు ఎండిపోతున్న సుత కనీసం రైతుల దిక్కు చూసిన నాదుడే లేడని కడిగి పారేసిండు. సార్ మాటలు మీరు సుత ఇన్నురే పాలి. వాస్తవం మన కళ్ళ ముందట ఉన్నది ఏంటిది, మీడియాలో వస్తున్నది, పేపర్లో రాస్తున్నది, టీవీలో చూపిస్తున్నది ఏంటి. ఒక్కసారి పోల్చుకోవాలమ్మా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనే విషయం. ఇవాళ ఎక్కడికి పోయినా ఎండిపోయిన పొలాలు దర్శనమిస్తాం. రైతులు 2 నెలలుగా మొత్తుకుంటున్నారు. ఒక్క తడిస్తే 2 తడిలు ఇస్తే లక్షల ఎకరాలలో మేము బతికిపోతాం, కేసీఆర్ ఉన్ననాడు ఇచ్చినట్లే చివరికి మాకు ఇస్తారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అనుకొని మేము ఉన్న నీళ్ళతో నాటబెట్టుకున్నాం. పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మొరబెట్టుకున్నారు ప్రభుత్వానికి, మంత్రులకు, శాసనసభ్యులకు. కానీ రైతులను పట్టించుకున్న వాడు లేడు. ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు, వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడుతుంది. ప్రజలు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయి, రానియొద్దు. ప్రజల్ని పక్కదారి పట్టించాలి, ప్రజల చూపును పక్కకు మరల్చాలి. జేబు దొంగల్లాగా మళ్ళొక్కసారి పార్లమెంట్లో కూడా ఓట్ల దొంగతనం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమైనా, అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వమైనా, ఈ రెండు కూడా చేస్తున్న నాటకం ఈ రాష్ట్రంలో ప్రజల్ని వంచే ప్రయత్నం, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మళ్ళొక్కసారి మొదలుపెట్టింది. ఇవాళ మా మామ నాకు చెప్పకుండా చేయకుండా కొలువుకు రాకుండా పిల్లని చూస్తానికి పోయిండట ఉల్లా. అందుకే ఇవాళ మా తమ్ముడేదో ఆడత పట్టుకొని వచ్చిండట. ఓసారి చూద్దాం గదేందో. ఓ తమ్మి ఇక షురూ చేయి, నువ్వు తెచ్చిన ముచ్చటేందో. అగో భయం లేని కోడి బాలట్ల గుడి పెట్టినట్టు చూసిరా ఆయనకి సిపాయి నడి రోడ్డు మీద తప్పలిచ్చుకొని మంచిగా కూర్చుంటాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. ఇట్లా చేస్తారా ఎవరన్నా? మంచిగా కూర్చొని కాలు మీద కాలేసుకొని ఇక గిట్లా 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 అనుకుంటా. మరి అవి సెల్ఫీలా, రీల్లా, లేకపోతే ఫోటోలా ఏం నిలవకుండా ఇంత భయం అన్న బాత అన్న ఆయనకు. ఓ మనిషి లేవు, ఓ సిపాయి
అగో నిన్నే. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. అరే గట్లనే పడుకొని మళ్ళీ ఏమో పోటువలు కొట్టుకుంటావు. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? గాయంత గాడున్నా ఒక కారు, ఒక ఆటోనో, ఒక బండో మీదికెళ్ళి పోయిందనుకో పిడాత పానం పోతుందిరా అయ్యా. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇట్లా కూడా చెయ్యకు, నీకే చెప్పేది. ఆగో వింటానరా, ఇక గైన అయితే ఇంటలేడు కానీ మీరన్నా ఇన్నూరులా. ఎందుకంటే నడు రోడ్ల మీద, పెద్ద పెద్ద భవనాల మీద, భగవంతుల మీద మీరు కూడా సెల్ఫీలు తీసుకున్నారు, లేకపోతే కింద పడ్డారు అనుకో, ఏమిలే మనల్ని నమ్ముకున్న అమ్మ నాయన ఎన్నో భార్య కుటుంబాలు ఇవన్నీ ఆగమైపోతాయి. మీరు కూడా అట్లా చేయకూరి మరి, సరేనా? ఉంటాయిగా. ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు, మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.